తెలంగాణ రైతాంగం మొత్తం ఎప్పుడెప్పుడు చూస్తున్న రైతు భరోసాను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే సిద్దిపేట జిల్లాలోని నార్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని ప్రారంభోత్సవానికి ఈ రోజు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ నుండే ఈ రైతు భరోసా కూడా రిలీజ్ చేస్తున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. దానికోసానికి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి సమకూర్చుకున్నారు. అయితే తెలంగాణలోని మొత్తం 70 లక్షల మంది రైతులు ఉంటే 1,50,00,000 ఎకరాలు ఉంటే ఫస్ట్ విడతగా ప్రతి ఒక్కరు కూడా అంటే గతంలో ఏం చేస్తున్నాయంటే 1 ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే మొదటి విడతగా డబ్బులు వేసి తర్వాత 2 అంతకు మించి ఎకరాలు ఉన్న వాళ్ళకు డబ్బులు వేస్తుండే. కానీ ఈసారి ఏం చేసినంటే 70 లక్షల మంది రైతులు హ్యాపీగా ఉండడం కోసం ప్రతి ఒక్కరికి 1 ఎకరం నుంచి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఎకరానికి మాత్రం డబ్బులు చెల్లిస్తున్నట్లు ఈ రోజు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే 1 ఎకరానికంటే ఎక్కువ ఉన్న రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంచెం వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విడతగా 3,650 కోట్ల రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి 24 లక్షల ఎకరాలకు ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఆర్బీఐ నుంచి డైరెక్ట్ బ్యాంకులకు, బ్యాంకు నుంచి రైతులకు వస్తుంది. బట్ ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు రాకుండా రైతుల అకౌంట్ లోకి రేపు జమ అవుతాయి. ఈ రోజు మాత్రం కాదు. ఇప్పటికే రైతులు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే ఈ రైతు భరోసా ఎప్పుడు దుక్కి తిన్నప్పుడు నాట్లేసే టైంలో రావాలి, కానీ కోత కోసే టైంలో వచ్చింది. రైతు బంధు అంటే అది ఒక రాబంధు అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి రైతు భరోసా రైతులకు భరోసాగా ఉండాలి కదా. మరి కోత కోసే టైంలో రైతు భరోసా ఇస్తున్నాడు. మరి అదైనా ఈ రోజు పడుతుందో లేదో చూడాలి. 2వ విడత కింద అంటే 1 ఎకరం కంటే ఒక 5 ఎకరాలు మరి ఎంత లిమిట్ పెడతాడో తెలియదు, కానీ అదైతే 20 రోజుల తర్వాత పడుతుందంట. అంటే ఏప్రిల్ 15, 20 మధ్యలో ఏప్రిల్ నెలాఖరులోగా 3వ విడత మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు రైతుల కోసానికి సమకూర్చినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నార్మెట ఆయిల్ ఫ్యాక్టరీ ఫామ్ ను ప్రారంభం చేయడానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రైతు భరోసాను కూడా రిలీజ్ చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. మరి ఈ రైతు భరోసా 1 ఎకరానికి చెల్లిస్తున్నాడు కాబట్టి రైతులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగం మొత్తం మరి దీని పట్ల సంతృప్తి ఉన్నారా, అసంతృప్తి ఉన్నారా, మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ కూడా చేయండి.